నేను మీకు ఇప్పుడు ఒక చిన్న తమాషా కథ చెప్తాను. ఎవరైనా కట్టుకథలు, నమ్మలేని విషయాలు చెప్తున్నప్పుడు గాడిద గుడ్డు కంకర పీసేం కాదు అంటారు. అంటే గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కంకర్ని పీస్ చేయడం ఎంత నిజమో నువ్వు చెబుతుంది కూడా అంతే నిజం అన్నట్టు చెప్తారు. అయితే గాడిద గుడ్డు గురించి ఒక చిన్న తమాషా కథ తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించేటప్పుడు ఒక దొరగారు మంచి తుఫాన్లో ప్రాణాలతో తీరం చేరగలనో లేదో అనే భయంతో వణికిపోతూ మొత్తానికి దేవుడి దయ వల్ల మన దేశంలోని కొచ్చిన్ రేవుకు చేరుకున్నాడు. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన తెలుగువాడు వచ్చి రాని ఇంగ్లీష్లో ఫైన్ సార్ అన్నాడట. దానికి ఆ దొర గాడ్ ద గుడ్ కాంకోర్డ్ పాస్ అన్నాడట. వాళ్ళు మాట్లాడే స్లాంగ్ వేరేగా ఉంటుంది కదా. మన తెలుగు సార్కి అది గాడ్ ద గుడ్ అంటే గాడిద గుడ్డులాగా, కాంకోర్ పాస్ అంటే కంకర పీసులాగా అన్నట్లు అర్థమైంది. అతను అందరికీ ఈ తుఫాన్ నన్నేం చేయగలదు, గాడిద గుడ్డు కంకర పీసు అని దొరగారన్నట్లు సెలవిచ్చాడు. అలా అప్పటి నుంచి ఈ సామెత ఉండిపోయింది. ఇప్పటి పిల్లలకి ఈ సామెత తెలియదు, కానీ ఇది లైబ్రరీలో ఎక్కడో ఒక 25 ఏళ్ల నాటి పుస్తకంలో నాకు చదివినట్లు గుర్తు. ఇది ఒక మనిషి వల్ల ఇంత దూరం పాస్ అవుతుందా అంటే మొదటివాడెప్పుడు ఒక్కడే కదా. అది నిజమైన అబద్ధమైన